ఏపీకి ప్రత్యేక హోదా ఎలాగూ పోయింది. కనీసం ప్రత్యేక సాయమైనా కరెక్టుగా అందించాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. మరి ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ఎంతవరకు కేంద్రం సూచనలు పట్టించుకుని నిధులను సాధిస్తుందో చూడాలి. ఎందుకంటే చేసిన ఖర్చు సంబంధించిన లెక్కలు చూపిస్తేనే సాయం అందిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అది కూడా పార్లమెంటు సాక్షిగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్వయంగా వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పద్ధతుల కింద ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడిట్ చేసిన లెక్కల వివరాలు సమర్పించాకే ఏపీకి ప్రత్యేక సాయం విడుదల చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘవాల్ స్పష్టం చేశారు. దీంతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అడిగిన ప్రశ్నలకు సమాధానాలుగా ఏపీకి ఎంతెంత ఇచ్చారన్నది మంత్రులు వెల్లడించారు. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3,285.15 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్రూపాల్ యాదవ్ తెలిపారు. విశాఖలో 50 పడకలతో సమగ్రమైన ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటు గత ఏడాది బడ్జెట్లో కేంద్రం ₹1 కోటి విడుదల చేసినట్లు ఆయుర్వేద యోగా నేచురోపతి శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ వెల్లడించారు. అమరావతిలో 253.40 కోట్ల అంచనా వ్యయంతో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్మించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి హన్సాజ్ గంగారాం హాజరు తెలిపారు. ఇందులో కేంద్ర సహాయం 152 కోట్లు ఉంటుందని వివరించారు. ఇలా దేనికంత ఇచ్చారన్నది కేంద్రం పార్లమెంట్లో చెప్పుకొచ్చింది. అయితే ఏపీ గవర్నమెంట్ కేంద్రం ఇచ్చిన నిధులను ఏం చేసినది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే కేంద్రం చెప్పిన వాటిలో చాలా వరకు నిధుల ఖర్చు అన్నది ఏపీలో కనిపించడం లేదని విపక్ష వైసీపీ ఆరోపిస్తుంది. దీంతో చేసిన ఖర్చులు ఎలా చూపిస్తారు, కేంద్రం నుంచి తదుపరి సహాయం ఎలా పొందుతారన్న ప్రశ్న వినిపిస్తుంది.